ఇక పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. పిడుగురాళ్ల వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తమ్మిశెట్టి దుర్గారావుపై ఇంతియాజ్ అనుచరులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. తమ్మిశెట్టి దుర్గారావు పట్టణంలో జ్యూస్ పాయింట్ పెట్టుకున్నాడు. తమ ప్రభుత్వంలో వైసీపీకి చెందిన వారు ఎలా వ్యాపారాలు చేస్తారు అంటూ దాడి చేశారు. దుర్గారావుకు తీవ్రమైన గాయాలు కావడంతో నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. నా పేరు తమ్మిశెట్టి దుర్గారావు, పిడుగురాల పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ని. ఈరోజు మధ్యాహ్నం టీడీపీ షేక్ ఇంతియాజ్ అనే వ్యక్తి నేను గంగమ్మ గుడి ఎదురు జ్యూస్ పాయింట్ పెట్టుకుంటున్నాను. జ్యూస్ పాయింట్ వాటర్కి ఫోన్ చేసి జ్యూస్ పాయింట్ ఖాళీ చేపియాలని చెప్పేసి మాట్లాడారంట. సరేలని చెప్పేసి నేను కూడా ఖాళీ చేస్తాలే అన్నాను. కానీ షాప్ క్లోజ్ చేసే టైంలో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ గుండాలు నన్ను కర్రలు తీసుకొని దాడి చేశారు. నేను వాళ్ళ దాడిలో తప్పించుకొని వేరే వాళ్ళ సాయంతో తప్పించుకొని బయటపడ్డాను. నా పేరు తమ్మిశెట్టి దుర్గారావు, పిడుగురాల పట్టణ సోషల్ మీడియా కన్వీనర్. రైట్, ఇక ఈ ఘర్షణకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి దుర్గా ఎవరైతే ఉన్నారో అతని మీద అయితే రాత్రి దాడి జరిగింది. దుర్గా అనేటువంటి వ్యక్తి అయితే మాత్రం పిడుగురాళ్ళలో ఒక జ్యూస్ షాప్ రన్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే సోషల్ మీడియా వేదికగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన అయితే పోస్టులు అయితే చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, టీడీపీ నాయకులకు సంబంధించి చేస్తున్న అవినీతి మీద ఆయన పెద్ద ఎత్తున కూడా ఈ పోస్టింగ్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో అతన్ని టార్గెట్ చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్న నైట్ అయితే మాత్రం ఆ పిడుగురాళ్ళలో అతని మీద దాడి జరిగింది. దాడి వెంటబడి కొంతమంది వ్యక్తులు అయితే మాత్రం ఆయన మీద, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దాడి చేసినటువంటి క్రమంలో అతనికి తీవ్రంగా కూడా గాయాలైన తర్వాత అతను అయితే మాత్రం నర్సాపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. ఈ సందర్భంగా కూడా ఎవరైతే ముఖ్యంగా కూడా గురజాలకు సంబంధించినటువంటి ఈ వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ కాసు మహేష్ రెడ్డి కొద్దిసేపు క్రితమే అక్కడికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ విధంగా దాడులు అయితే తరచుగా కూడా ఈ గురజాలకు సంబంధించి వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి దాడులను అయితే తాము ఉపేక్షించమని చెప్తూ ఉన్నాడు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం దాడులు చేసినటువంటి వాళ్ళు యాక్టివిస్టుల మీద ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించారో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో వదలమని మహేష్ రెడ్డి అయితే తెలియజేశారు. ప్రధానంగా వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నా కూడా తీసుకొస్తాము, వాళ్ళకి తగిన విధంగా కూడా శిక్ష పడేటట్లు చేస్తామని చెప్పి ఆయన అయితే గట్టిగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తరచుగా కూడా ముఖ్యంగా గురజాలకు సంబంధించి వైసీపీ నాయకులకి ఎవరైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరగటాన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నామని కాసు మహేష్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. న్యాయవాదుల పట్ల ఒక ఎస్ఐ